వానాకాలం పత్తి సాగు మహబూబ్నగర్ జిల్లా రైతులకు నష్టాలనే మిగిల్చింది. సాగు ఆరంభంలో వర్షాలు పంటకు సహకరించినా ఆనక అధికమై పంటకు చేటు చేశాయి. విడవకుండా కురుస్తున్న వర్షాలతో చేలల్లో నీరు చేరింది. మొక్కలన్నీ గిడసబారిపోయాయని, పూత పిందే రాలిపోతుందని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు వచ్చిన కొద్దిపాటి కాయలు సైతం అధిక వర్షాలకు మురిగిపోతున్నాయని, మొక్కలపైనే కాయలు విచ్చుకుపోయి పత్తి పనికిరాకుండా పోతోందంటూ జిల్లాలోని మిడ్జిల్ మండలంలోని పలు గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులు వానల వాడకంతో పత్తి చేలన్నీ ఖరాబ్ అయినాయి. ఎకరాకు 70-80 వేల దాకా పెట్టుబడి పెట్టినాము. ఆ పెట్టుబడి కూడా వెళ్ళేటట్టు లేదు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. పత్తి కాయలు మొత్తం మురిగిపోతున్నాయి. నీళ్లు పడి మొత్తం ఖరాబ్ అయినాయి సార్. మేము 5 ఎకరాల పత్తి వేసినాము. మొత్తం మా తాన 400-500 ఎకరాల వరకు వేసింది సార్. మొత్తం పాడైంది. అంతా ఇంట్లో ఉంది. మొత్తం పాడైనాయి. పత్తి చేలు అయితే లాసు. ఈ తాప పత్తి చేలు అన్నీ లాస్ అయినాయి. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలని మరి కోరుతున్నాం. అధికారులు వచ్చి రాసుకపోయారు కానీ మరి ఇంకేమి ఇస్తారా అనేది మనకు ఇంకా తెలియలే. నేను పత్తి వ్యవసాయం పొలం కౌలు 6 ఎకరాల కౌలు తీసుకొని ఎకరాకు 30,000 చొప్పున కౌలు తీసుకొని కౌలు వేసుకొని అకాల వర్షాలకు పంటలన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఈసారి పెట్టుబడి కూడా వెళ్ళేటకాలం లేదు. వెంటనే గవర్నమెంట్ స్పందించి నష్టపరిహారాన్ని చెల్లిస్తారని కోరుకుంటున్నాను. పత్తి మొలకప్పటి నుంచి వర్షాలే పడుతున్నాయి. కనీసం 3 నెలలు అవుతుంది వర్షాలు పడబట్టి బంద్ అయితే లేవు. నేను 6 ఎకరాల కౌలు తీసుకున్నా. ఎకరాకు 30,000 చొప్పున. సొంత పొలం 3 ఎకరాలు ఉంటుంది. ఇక 9 ఎకరాలు పత్తి చేనేసిన, 8 ఎకరాలు వరి వేసిన. వరి సుమారుగా బాగానే ఉంది కానీ ఈ పత్తి అనేది ఏం లేదు వర్షాల వలన. ఒక 3 ఎకరాలు నేను కౌలుకు తీసుకున్నా. అట్లా పూతలు లేవు, కాయతలు లేవు, ఏం లేవు, గూడలు లేవు. మొత్తం ఈ సైజు ఉన్నాయి. ఈ పెట్టుబడి మొత్తం కలిసి ఈసారి మీదనే పడ్డది. ఇక ఈ కౌలు ఇట్లా వెళ్ళేది ఇట్లా కష్టమే ఉంది. ఇంకా పురుగు మందులు కొట్టినాం, పెట్టుబడి పెట్టినాం, అంతా చేసినాం. అంతా లాస్ ఉంది ఈసారి వ్యవసాయం అంతే. వర్షాలు విపరీతంగా పడ్డందుకు ఇక ఇప్పుడు ఈ చెట్లు చిన్నగా అయిపోయినాయి. ఇంకా అసలు చెట్టుకు 5-6 కాయలు ఇట్లా లేనే లేవు. చెట్లు మొత్తం నీరు పట్టినా ఎర్రగా అయిపోయినాయి. గూడలు పట్టిన గూడలన్నీ రాలిపోయినాయి. కాయలన్నీ రాలిపోయినాయి. ఇంకా అన్నీ చిన్నగా చెట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎకరం తీసే ఇట్లా 1 క్వింటాలు 2 క్వింటాలు ఇట్లా వచ్చేటట్టు ఇట్లా లేనే లేదు. సాగుదారులంతా దాదాపు కౌలుదారులే కావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు దాదాపు 30,000 పెట్టి కౌలు చెల్లించామని, కౌలు కూడా వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.